పువ్వులు నీ పెదవుల నవ్వులుగా గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా కంది పువ్వులనే కంటి పాపలుగా సీతా జడ పూలే నీలో సిగ్గులుగా ఒక్క పూలు చేరి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే దారుల్లా ఊరేగారావే. తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే. మెట్టి నిల్లు వీడి చెల్లి పుట్టి నిల్లు చేరే వేళ పట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట. పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం చిన్నబోయి ఉన్న గ్రామం సందడిగా మారే దినం బ్రతుకు పండుగలో. తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. పువ్వుల జాబిలివే పున్నమి వాకిలివే చీకటికే రంగులు పొలిమావే ఆడపడుచులు నీ కన్న తల్లులయ్యే పున్నమి రాత్రిలో జోలలు పాడుదురే ఆట కోయిలలే నీ అన్నదమ్ములయ్యే కంటికి రెప్పవలే నిన్ను కాపాడుదురే. తల్లి కడుపులో నాను పొందలేద జన్మ ఈ తెలంగాణ మట్టికి తో పుట్టవు నీవమ్మ జన్మ జన్మాల బంధానివి నీవై. మరిసని పమరిసని తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. గవురగ పెరిగి నీవు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళ్ళ నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాగనప్ప చివరి పాటలతో నిట నిన్ను తోరుకుంటే చెమ్మగిట్టేడు కళ్ళే. తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే. పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాల పిట్టోలే మళ్ళీ రావే. పచ్చి పాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే. నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి. ఏ గంగమ్మ దిగి వచ్చ చినుకై నీ కోసం చెరువులో నిలిచింది ఆకాశం నీ రాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసమే. ఏ గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం గుడిలేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే. వయ్యారి భామపులో నీ ముక్కుకు ముక్కెరలు అడవి మోదుగు పువ్వులో
పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మా వాకిలి అమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల In this magical world, all of you have embarked with a journey of discovery, creating their own Batukammas. Each stack was a floral masterpiece, a testament to your boundless creativity. Every occasion, we make it into one of the tender creativity that every celebration we celebrate with you. So, here we want to teach not only to the academics, but we also want to always you to be touch to the ground always. So that is the reason we want to, along with the academics, our Vidyaniketan school staff is ready to teach you along with the festival of Batukamma and its importance and significance. గౌరమ్మగా చేసి బతుకమ్మ శిఖర భాగాన నిలిపి అక్క చెల్లెలంతా బతుకమ్మ పాట పాడుతూ ఆట ఆడుతూ భూగోళంగా చేసే బతుకమ్మ పండుగ నిజంగా ఇది విశ్వజనులకు తెలంగాణ చెల్లి ఇచ్చే అపూర్వ కానుక. బతుకమ్మ తెలంగాణ జానపద సాంస్కృతిక పతాక. బతుకమ్మ అంటే తెలంగాణ అక్క చెల్లెళ్ళ ఆత్మగౌరవ ప్రతీక. బతుకమ్మ అంటే విశ్వమానవాళిని పరవశింపజేసే జానపద బ్రహ్మ. బతుకమ్మ అంటే విశ్వమంతా ప్రేమపూల సౌరభాన్ని వెదజల్లే ఆత్మీయ అక్షర పూరెమ్మ. బతుకమ్మ అంటే మట్టి మనుషుల పండుగ, ప్రకృతిపై ప్రేమను మేలుకొలిపే. విద్యానికేతన స్కూల్లో ఈ బతుకమ్మ సంబరాలు చేసుకోవడం చూస్తుంటే నిజంగా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మన బతుకమ్మ తెలంగాణలో బతుకమ్మ సంప్రదాయాలు చాలా 15 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. దాన్ని కాపాడుకోవడానికి మరి సాహిత్య విద్యానికేతన స్కూల్ కరెస్పాండెంట్ గారు మరియు టీచర్లు దానికి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వారికి మంచి పరిణామం, ఇది చాలా మంచి పరిణామము. మరియు బతుకమ్మ మన తెలంగాణలో వివిధ రకాల పూలతో అలంకరించి మరియు అమావాస్య నుండి దసరా రోజు వరకు అంటే దాదాపు తెలియదు. తెలంగాణ ప్రాంతంలో గ్రూప్ 1లో నేను ఏం రాశానో నాకే తెలియదు. తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ మన స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఈ పండుగ యొక్క ప్రాధాన్యత మాకు తెలిసిందనమాట. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి పండుగ, ప్రపంచంలోనే అతి గొప్ప సంస్కృతి ఉన్నటువంటి పండుగ ఈ పూల పండుగ. దీనికి బ్రతుకమ్మ అని పేరు పెట్టారు. మరి సాంప్రదాయంగా పెద్దలు ఇప్పుడు మనకి తెలియసారి చెప్పారు బ్రతుకమ్మ అనేది ఎందుకు వచ్చింది. మరి ఎవరైనా టీచర్స్, పద్మ టీచర్ ఉన్నారు, అలానే మన గీత టీచర్, వీళ్ళకి ఎవరైనా తెలిస్తే చెప్తే మేము కూడా మళ్ళీ తెలుసుకుంటాము ఈ బ్రతుకమ్మ పండుగ. కాకపోతే మాకు తెలిసింది ఏంటంటే మరి ఆడపిల్లలందరూ కూడా మంగళారతి చేసుకొని 9 రోజులు మన ఇప్పుడు మన స్కూల్లో లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. కాకపోతే 9 రోజులు పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ రోజు స్టార్ట్ చేసి మనకి పడంచెర్లో 29వ తారీఖు ఈ బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి పెద్దలందరూ నిర్ణయించారు, గ్రామ పెద్దలందరూ కలిపి. మనం ఈ రోజు లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఇక్కడ చేసుకుంటున్నాం. రకరకాల పూలు తీసుకొచ్చి అడవులకు వెళ్ళి రకరకాల పూలు తీసుకొచ్చి ఆ గౌరమ్మని ప్రార్థిస్తూ సుఖ సంతోషాలతోని ఆయన ఆరోగ్యాలతోని ఈ సమాజం అంతా బాగుండాలని కోరుకుంటూ ఆ రోజు ఉన్నటువంటి మనకి సంస్కృతి, ఆ రోజు బ్రిటిష్ వారికి మరి అప్పుడు నవాబులకి అప్పుడు ఉండేది కదా నిజాం నవాబులకు వాళ్ళకి వ్యతిరేకంగా అప్పుడు చాలా ఉద్యమాలు జరిగాయి కాబట్టి అందులో అందరూ సంఘటితంగా ఉండి ఐక్యం చేసుకొని అందరూ కూడా కలిసికట్టుగా ఆడపిల్లలందరూ కూడా మరి 9 రోజులు రోజుకు ఒక అవతారం అమ్మవారు ఉంటారు కాబట్టి మొదటి రోజు స్టార్ట్ చేస్తే 9వ రోజు వరకు అనేక అవతారాలు అమ్మవారు దుర్గాదేవి గారి యొక్క అవతారాలు రోజుకొక అమ్మవారి అవతారం ఎత్తుంటారు కాబట్టి ఒకరోజు సరస్వతి మాత, ఒకరోజు లలిత మాత, ఒకసారి అన్నపూర్ణాదేవి, ఇలా 9 అవతారాలు అమ్మవారు మనకు ప్రదర్శిస్తూ ఆమెకి కావాల్సినటువంటి నైవేద్యాలన్నీ పెడుతూ మరి ఈ పూలతో ఆమెను సాటిస్ఫై చేస్తూ మరి ఈ పండుగను అనేది ప్రాచుర్యం జరిగినటువంటి గొప్ప పండుగ. అటువంటి పండుగను మన విద్యానికేతన్ 2015 నుంచి స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి చిన్న చేసేవాళ్ళం, బయట వెళ్ళేవాళ్ళం. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఇప్పుడు మా మిత్రుడు మట్టిన్ సార్ చెప్పినట్టు దీనిలో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. యాక్చువల్గా సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి వర్షాకాలం తర్వాత వాటర్ పొల్యూట్ అయిపోయి ఉంటాయి, అలానే ఇన్సెక్ట్స్ ఎక్కువ రెడీ అవుతుంటాయి, మన మీద అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అడవుల్లో ఫారెస్ట్ లో ఉన్నటువంటి డిఫరెంట్ ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చి ఇవి చెరువులో దీన్ని
పెట్టిస్తే అంటే మనం పూజ చేసినాక చెరువులో కలుపుతాం కదా, ట్యాంక్స్ అన్నింటిలో కలిపిస్తాం కాబట్టి అక్కడ వాటర్ పొల్యూట్ అయినటువంటి వాటర్ని ప్యూరిఫై చేసినటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి పువ్వులు ఇవి. కాబట్టి ఈ విధంగా ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. దాంతోపాటు మనకి ఆధ్యాత్మికమైనటువంటి ఆచార సాంప్రదాయం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి పండుగ చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తూ మరి విద్యానికేతనంలో ఈ ప్రాశస్త్యం తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడే అంటుంది సిస్టర్, స్టార్టింగ్ లో స్ట్రెంత్ అలానే ఉంది, అందరి ఆశయాలు అట్లా ఉన్నాయి, ఆలోచనలు అట్లా ఉన్నాయి, కానీ ఆచరించడానికి మాత్రం తగ్గిపోతుంది. స్టార్టింగ్ లో 100 బతుకమ్మలు వచ్చాయి. మా టీచర్ ఎన్ని వచ్చాయమ్మా అంటే 100 వచ్చాయంటే 100 ప్రైజులు ఇవ్వాలి ఆ టీచర్. అయితే మనకి ఈ సంవత్సరం ఒక 30,000-40,000 వేస్ట్ అనేవాళ్ళం. అంటే అన్ని బతుకమ్మలు వచ్చాయి, సరదాగా అనేవాళ్ళం. ఇప్పుడు మా టీచర్ని అడిగితే ఏంటో మీరు తక్కువ వచ్చాయంటే సార్ నిన్నటి నుంచి మెసేజ్ పెడుతున్నాము, ఆయన కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదని చెప్పి. అంటే పండుగల పట్ల ఇక్కడ రెస్పాండ్ అంటే మన విద్యానికేతన పేరెంట్స్ రెస్పాండ్ అవ్వకపోవడం కాదు, జనరల్గా పండుగలు అంటే దాని విశిష్టతను కోల్పోతూ వస్తున్నాం మోడర్నైజేషన్లో. అంటే టైం లేక, లేదంటే మోడర్నైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆధునికీకరణ, ప్రపంచ ఆధునీకరణలో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే ఇలాంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా తొంగలో తొక్కేసేసి ఇటువంటి ఆచారాలని భావితరాలకు తెలియకుండా మరి మనము ఈ విధంగా కాలం గడుపుతున్నాం. కాబట్టి భవిష్యత్తులో మరి మన తరాలు ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు 10th క్లాస్ నుంచి నర్సరీ వరకు ఇక్కడ పిల్లలు ఉన్నారు, చిన్నారులు, వాళ్ళు అమ్మో సూమో తెలియదు, వాళ్ళకి ఏంటో తెలియదు. ఇవన్నీ మనం పెద్దవాళ్ళ దగ్గరుండి వాళ్ళందరికీ ఏంటో చెప్పి దీని ప్రాధాన్యత ఏంటో చెప్పి భావితరాలు వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పుకునే విధంగా మన ఆచార వ్యవహారాలు ఉండాలని మరొకసారి మరి మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మరి నిన్నటి నుంచి మెసేజ్లు పెట్టినా కూడా దగ్గర 30 వచ్చాయమ్మా, 30 వరకే వచ్చాయి. మా టీచరు సాటిస్ఫై లేదు, అకాడమిక్ ఇన్ఛార్జ్ అన్న ఎలా అంటున్నారు, ఎందుకంటే 3 రోజుల నుంచి మెసేజ్ పెడుతూనే ఉన్నారనమాట. సరే పూలంటే ఎక్కువ రావాలని కాదు, ఒక కాంపిటీషన్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి వాళ్ళకి పార్టిసిపేషన్ ప్రైజెస్తో పాటు 1st, 2nd, 3rd ప్రైజెస్ కూడా అందులో అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటి ప్రైజెస్ ఇంపార్టెన్స్, దాని వాల్యూ, దాని ఇంటెన్షన్ ఆఫ్ వాల్యూ, ఫేస్ వాల్యూ కాకుండా మనం ఇట్లా అందరం కలిసిమెలిసి చేసుకుంటే ఈ పండుగల యొక్క ప్రాశస్త్యం అందరికీ తెలుస్తుంది. పిల్లలందరికీ కూడా మరి చక్కగా వాళ్ళు మన సాంప్రదాయాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు. ఆడపిల్లలందరూ కూడా ట్రెడిషనల్గా వచ్చారు, బాయ్స్ అందరూ ట్రెడిషనల్గా వచ్చారు. ఈ ట్రెడిషన్స్ని ఇట్లానే మనం కొనసాగిస్తూ మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వచ్చేటప్పటికి అలానే వాళ్ళ తరాలకి ఇదంతా తెలియజేయాలని చెప్తూ మరి విద్యానికేతన విషయం మీకు అందరూ తెలిసిందే, విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. గత 18-19 సంవత్సరాల నుంచి మనము విద్యానికేతనలో ఎక్కడా వెనుకపోలేదు. 60 మంది విద్యార్థులతో స్టార్ట్ అయ్యి 1000 మంది విద్యార్థుల వరకు వచ్చినటువంటి విద్యాసంస్థ, గొప్ప విలువలు కలిగినటువంటి విద్యాసంస్థ, మంచి ఫలితాలు ఇచ్చినటువంటి విద్యాసంస్థ. అదే కాకుండా ఏ కార్యక్రమం తలపెట్టినా మరి రాష్ట్ర స్థాయిలోనైతే ఏ కార్యక్రమాల్లోనూ మనం పార్టిసిపేట్ చేసినా, అలానే జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, అలానే మన టౌన్ స్థాయిలో కానీ ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినా విద్యానికేతన విద్యార్థులు ఎగరవేస్తారు. మరి మిగతా కార్యక్రమాన్ని చిన్నారుల ఆటపాటలతోని, అలానే ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా చాలా మంది వచ్చారు. మరి వాళ్ళు కూడా బాగా ఇప్పుడు నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేసినప్పుడు మన ఇంటి ముందు ఒక మామ ఉండేది, ఈ ప్రవీణ్ వాళ్ళ అమ్మమ్మ. అందరు గుర్తుపడతారా? అప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ అంతా 8th క్లాస్ ఉండొచ్చు. తెలుసా అందరికి? మామ తెలుసా? చనిపోయింది ఒక మా అమ్మ. ఆవిడ వచ్చి అన్ని కార్యక్రమాలు చూసేది. అంటే ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే ఎంత సంతోషం. మనం ఏమనుకుంటాం, తాతలు నాన్నమ్మలు ఉంటే ఇసుక్కుంటాం మనం పెద్దవాళ్ళు ఉంటే, కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. ఆయన చక్క మనకి ఒక నాన్నమ్మ అమ్మమ్మ ఉంటే మంచి గోరు బొద్దలు తినిపించు, నా మమ్మీ డాడీ ఏదైనా మనం తిట్టినా కొట్టినా వాళ్ళు అడ్డుపడి ఏదో అనొద్దని వాళ్ళు మందలిస్తూ మరి మన పండుగల గురించి తెలియజేస్తూ చక్కగా నీతి కథలు చెప్తూ మనని పెంచి ఇంత వారం చేశారు కదా. అటువంటి పెద్ద మనుషులు ఉంటే మనకి సమాజంలో చాలా విలువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పెద్ద అటువంటి పెద్ద మనుషులు లేకపోవడం మనకు చాలా అనిపిస్తుంది. మరి ఆవిడని లాస్ట్ చనిపోవడం జరిగింది. మరి ఆవిడతో పాటు ఇంకొక 2 వ్యక్తులు కూడా వచ్చేవాళ్ళు. మరి వాళ్ళు పరిస్థితి ఏంటో మనకు తెలియదు. కాబట్టి సరే వాళ్ళకి కూడా సంతాపం తెలియజేసుకుంటూ మిగతా కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా అకాడమిక్ ఇన్ఛార్జ్ అన్నయ్య గారిని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. Come on,
అబ్బాయి వెళ్తున్నా అంటారా ఉన్నారు సైతట్ల మరి పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు ఎంతటి అందాల మహారాణిదే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పూల దీపావళి బతుకమ్మ రాకతో మా వాటిలి మురిసెనే పాటతో మతిలో గంగమ్మ దిగి వచ్చే చిలుకై నీ కోసం చెరువులో నిలిచింది ఆకాశం నీ రాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసం గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం గుడి లేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే వయ్యారి భామపులో నీ ముక్కుకు ముక్కెరలు అడవి మోదుగు పువ్వులో నీ నుదుట కుంకుమలు ఎంతటి అందాల మహారాణిదే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పూల దీపావళి బతుకమ్మ రాకతో మా వాటిలి మురిసెనే పాటతో గతిలో రాతేనే పట్టులో తీపి కోసం ఉయ్యాల పాటల్లో కలపోసాం ఆ పాటలిట్టు నీ ఊరేగరావే పల్లెటూర్లలో వెలుగురు మురుగుల్లో వెలుగుల్ని నీ కోసం దారుల్లో దివిటీగా రాజేశాం ఆటాడు నమ్మా నీతో ఆడబిడ్డలు అడవిలే మలులే తల మీద అగ్నిపులో నీతను ఆభరణము తెలంగాణలో పుడితివో నువ్వు 8వ వర్ణము ఎంతటి అందాల మహారాణిదే నీ చుట్టూ పూలని చిలికత్తెలే నిన్ను చూడాలని
పూలే నీలో సిగ్గులుగా అక్క పూలు చేరి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే దారుల్లా ఊరేగారావే. తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే. మెట్టి నిల్లు వీడి చెల్లి పుట్టి నిల్లు చేరే వేళ అట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట.